నా పేరు గణి నాగేశ్వరరావు. మాది గ్రామ. ఒకప్పుడు అండి ఈ గ్రామ దేవత అని అందరూ ఇదిలేసారు. ఇదిలేసి ఇదంతా ఊరండి. ఒక టైంలో ఊరైతే 400 సంవత్సరాల క్రితం ఊరైతే ఊరంతా మత్స్యకాలు వచ్చి జాడ్యాలు వచ్చి అనేక రకాల వ్యాధులతోటి ఇక్కడి నుంచి ఊరు కొద్దికు మారిపోయిందండి. మారిపోయినప్పుడు ఇక్కడ ఇదంతా శిథిలావస్థ అయిపోతే ఎటోళ్ళు వెళ్ళిపోతే గ్రామ ప్రజలందరూ ఇక్కడ ఈ గుడి కూడా కూలిపోయింది. ఇక్కడే ఉందండి రాళ్ళు విగ్రహాలు అన్నీ. అయితే అప్పుడు ఇక్కడ పెద్దలు ఇక్కడ రాళ్ళు ఇక్కడ ఇటుకలే ఒలిసి ఎప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో 100 సంవత్సరాల కిందట ఇక్కడ ఒలిచి ఎదుర గుడి కింద కట్టి ఒక్కసారి జాతర చేశారండి. జాతర చేస్తే ఆ జాతర చేసిన కానీ మళ్ళీ ఎవరో కళ చేసుకోలే. జీవహింస చేయకూడదని పెద్దలు ఆఫ్ చేస్తే ఆ ఆఫ్ చేసిన మాటలను బట్టి జీవహింస మానేశారు. జాతర అనేది మానేశారు. దగ్గర 60 సంవత్సరాలు అవుతుందని. అయితే ఇప్పుడు రాను మళ్ళీ నేను శివాలయం ప్రతిష్ట అప్పుడు అది ఆగిపోతే శంకుస్థాపన చేసి ఇది ఆగిపోతే సంవత్సరం పాటు విజయనగరం గురుగారు అని ఆయన వచ్చి మాకు మంచి చెడ్డ చెప్పి అనుకోకుండా మమ్మల్ని చలపతి మాస్టర్ అని, కోయిలమూడి నారాయణమూర్తి గారు అని, కండిపి గాంధీరావు, పాతూరు చిన్న అబ్బాయి ఇలా మేము 40 జనం కూర్చున్న వాళ్ళకి అనుకోకుండా విజయనగరం గురుగారు చెప్తే అమ్మవారికి చెప్పకుండా ఏ పని చేసినా అది నెరవేరదు అని ఆయన చెప్పాడు. అదే మాట మా గురుగారు చలపతి మాస్టర్ చెప్పాడు. ఆయన చేత నేను ఈత బొత్త పుడతాను, నేను తాడి బొత్త పుడతాను అని చెప్పి నలుగురు ఇక్కడికి వచ్చి ముందుగా కొబ్బరికాయ నా చేత కొట్టించి ఈ తుప్పాదూలి బాగు చేసి కార్యక్రమం మొదలెట్టామండి. ఉగాది మొదలెడితే అప్పుడు జాయిగా అప్పుడు ఉన్న ఊళ్ళో అన్నీ పోతే 50 ఇళ్ళు లేవండి. 50 ఇళ్ళు లేకపోతే జాయిగా సన్నగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఒక సంవత్సరం పూర్తి చేసేటప్పుడు 95లో నేను ఇల్లు కట్టుకునే ముందు మళ్ళీ ఈ ఒల్లూరు కుర్రోళ్ళు మేము చేసుకున్నాం. దీనికి ఒక ఆనవాయితీ ఉందండి. కన్నూరు పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు అని, ఎలమాటూరు ఒల్లూరు వాళ్ళు మేము చేసుకున్నామని వచ్చాం. ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసాం. 2వ సంవత్సరం వాళ్ళు చేసుకున్నారండి. 3వ సంవత్సరం వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఎంటర్ అయ్యాక మా గురుగారిని దగ్గర పెట్టుకుని కోటేశ్వర గారు అండి మా గురుగారు అంటే ఆయన వ్యవసాయ అధికారి కింద వచ్చిన రైతులు అందరిలో తల్ల 4 లాగా తిరుగుతాం. ఇక్కడి నుంచి ఆవు పాడే కాదు నవ్విపేట ఇటు గంట వరకు పెద్ద రైతులను పట్టుకుని తలకు 2 బత్తాలు సిమెంటు అలాగా అనేక రకాల పోగు చేసుకుంటాం. ఇలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ లోన్ ఇక్కడ మళ్ళీ 10 సంవత్సరాల నుంచి గాంధీ అని చెప్పి మాకు వీళ్ళు భజన సమాజంలో ఇక్కడ చేసుకుంటానే మళ్ళీ దీంట్లో ఎంటర్ అయ్యి ఇక మేము ఎలా పెద్దవాళ్ళని మేము తప్పుకుంటాం. మళ్ళీ ఆడి చేతిలో పెట్టామండి. ఆడు కూడా ఈ కార్యక్రమం కుంటు పడకుండా ప్రజల సహకారంతో ఇక్కడ కరెంట్ లేదు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే సర్పంచ్ గారు సర్పంచ్ గోపాలం గారు కోళ్ళ 6 రోజుల్లో ఎకరం పొలం ఖరీదు పెట్టి నీళ్ళపై కూడా ఎంచింది. ఒక ఆయన ఉంగూరు అని వచ్చే ఆయన 4500 అయింది కరెంటు. ఆయన లాగేసి వెళ్ళిపోయాడు. రూపాయి సందా తీసుకోలే. ఆమె ఒక అమ్మవారి సత్యం చేత, అమ్మవారి అనుగ్రహం చేత మరి వాళ్ళ కళ్ళలోనే కనబడిందో ఎలా కనబడిందో నాకైతే తెలియదు. రూపాయి పుచ్చుకోకుండా లైట్లు వెలిగించి వెళ్ళిపోయాడు ఆయన ఉంగుటూరు ఒక లైన్ మ్యాన్. అలాగే తలకో సహకారంతో ఇలా వెండే కానీ బంగారం కానీ అనేక రకాలుగా ఇంత డెవలప్ అవుతుందంటే ప్రజల సహకారంతో మేము అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్తున్నామండి. Like and subscribe Eagle Media Works.